హాయ్ అండి, ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం దొండకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో చెక్క, లవంగా, మీకు ఇష్టమైన బిర్యానీ స్పైసెస్ ఏమైనా వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 5 గంటలు నానబెట్టుకున్న బఠానీ, అలాగే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, గరం మసాలా, కారం అన్నీ వేసుకొని ఈ పొడులన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి 5 నుంచి 7 సెకండ్ల పాటు. ఆ తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నాను. దీనికి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు, ఏదైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. లాస్ట్లో పెనం పెట్టుకోండి, అడుగు మాడకుండా